వాచ్మ్యాన్. గుడ్ మార్నింగ్ సార్. నేను మార్కెట్కి వెళ్తున్నాను. వాటర్ పంప్ని టైంకి ఆన్ చేసేయ్. సరే సార్. మమతా మేడం నమస్కారం. నమస్కారం. ఎలక్ట్రిషియన్ పిలిచాను, ఇంటి దగ్గర వదిలేయి. ఏ ఫ్లాట్ అని వెతుకుతూ ఉంటాడు. చెప్పు. ఎన్నిసార్లు కాల్ చేస్తూ ఉంటావు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తూ ఉండకో. పగటిపూట అందరూ వస్తూ పోతూ ఉంటారు. రాత్రిపూట కాల్ చెయ్యి. ఖచ్చితంగా. హే, కళ్ళు కనిపించట్లేదా? వెళ్ళక్కడి నుంచి. ఏం చూస్తున్నావు? వెళ్ళావు. గన్నా ఇక్కడే ఉండింది. ఏంటి సార్, గన్న పట్టుకొని ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి? కూర్చో, ఆ ఎలక్ట్రీషియన్ ఉంటాడు. నా రూమ్లో ఏసీ పనిచేయట్లేదు. అయితే మీరు పిలవాల్సింది ఏసీ వాడిని. ఏసీ వాడిని డైరెక్ట్గా పిలవం కన్నా కొత్త ఏసీని కొనుక్కోవచ్చు. వస్తున్నా. అర్మాన్, నువ్వు? అమ్మా, అర్మాన్ ఏం చేస్తున్నావు? నువ్వు? అర్మాన్ ఏం చేస్తున్నావు? తను వదులు. గన్న ఎందుకు తెచ్చావు? తప్పుకో. నాకు నమ్మక ద్రోహం చేస్తే ఏమవుతుందో ఈ రోజు నీకు చూపిస్తాను. దీన్ని ప్రాణాలు తీసేస్తాను. నీకు పిచ్చి పడిందా ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? వదులు తన్ని. తిరిగి వచ్చే వరకు నిన్ను కూడా చంపేస్తాను. అర్థమైందా? వెళ్ళా. హరిమాన్, తలుపు తెరువు. నేను చెప్పేది ఒక్కసారి విను. తన పైన ఎటువంటి తప్పు లేదు. హరిమాన్, వాచ్మ్యాన్. హరిమాన్ ఏం చేస్తున్నావు? వాచ్మ్యాన్, ఏమైంది మేడం? తీసుకొచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. గన్నా, నిజమైన గన్నా? సార్, మీరు చెప్పింది నిజమే. ఫోన్ చేయి. నా ఫోన్ పైనే ఉంది. అయ్యో మేడం, నా ఫోన్ లో అవుట్ గోయింగ్ వెళ్ళదు సార్. మీ ఫోన్ త్వరగా ఇవ్వండి సార్. నా దగ్గర ఫోన్ ఎక్కడ? సెక్రటరీకి ఫోన్ చేయి. సెక్రటరీ పొద్దునే మార్కెట్కి వెళ్ళిపోయారు మేడం. అరే దేవుడా. నమస్తే సార్. త్వరగా ఇవ్వు, త్వరగా. సార్, నా కూతుర్ని కాపాడండి సార్. వాడు నా కూతుర్ని చంపేస్తాడు సార్. ప్లీజ్ కాపాడండి. ఏమండి, మనం మన బాబాయ్ కూతురు పెళ్లికి వెళ్ళాలండి. తెలుసు కదా మీకు? నాకు తెలుసు. అన్నయ్య, మీ సూట్ ని నేను రెడీ చేసేసాను. అరే వద్దు, నేను సూట్ వేసుకోను. ఇది చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అరే, ఈ డ్రెస్ లో ఏం ప్రాబ్లం ఉంది? హ్యాండ్సమ్ గానే ఉన్నానుగా. దీనికన్నా మీరు పోలీస్ యూనిఫామ్ లోనే వచ్చేయచ్చు. నా కుటుంబంలో సగం మంది ఏమనుకుంటున్నారో తెలుసా? పోలీస్ ఉద్యోగం నుంచి తీసేశారంటున్నారు. నన్నెందుకు పోలీస్ ఉద్యోగం నుంచి తీసేస్తారు? తిరిగి మాట్లాడకండి. నో యూనిఫామ్, ఈ బోరింగ్ బట్టలు. సూట్ మీన్స్ సూట్. హైకమాండ్ నుంచి ఆర్డర్ వస్తే సూట్ వేయాల్సిందేగా. చెప్పు ఖాన్. ఎప్పుడు? అలాగా? సరే, నేను వస్తున్నా. నా కూతురు. ఇలా చూడండి మేడం, మీరేం భయపడకండి. మా పెద్ద ఆఫీసర్స్ టీం వస్తున్నారు. వాళ్ళు మీ కూతురిని ఖచ్చితంగా కాపాడతారు. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కావాలంటే చూస్తూ ఉండండి సత్య టాప్ న్యూస్. నేనే మీ సత్య. చెప్పురా బాగ్వే. రతోస్కర్, సెన్సేషనల్ న్యూస్ ఉంది. అవునా? చెప్పు.
ఒక బిల్డింగ్ లోకి ఒక అబ్బాయి గన్ తీసుకుని వచ్చాడు. అమ్మాయిని రూమ్ లో బంధించేశాడు. ఎక్కడో చెప్పు. 1000 రూపాయలు ఇస్తే అడ్రస్ ఇస్తాను. అరే ఇస్తానులే. టెర్రరిస్టా? వారిని అమ్మాయి ఇంట్లోకి టెర్రరిస్ట్ ఎందుకు వెళ్తారా? అరే టెర్రరిస్ట్ అంటే వ్యూవర్స్ పెరుగుతారు. ఇది సోషల్ మీడియా. ఇలాంటి న్యూస్ వేస్తేనే చూస్తారు. డబ్బులు ఇస్తానులే, అడ్రస్ చెప్పు. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళావుగా? సార్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ విషయం గురించి కాల్ చేశారు, అందుకే ఇక్కడికి వచ్చాను. గుడ్. ఏం జరిగింది? సార్ ఎవరో ఒక అబ్బాయి ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. అతని దగ్గర గన్ ఉంది. నమస్కారం వ్యూవర్స్. సత్య టాక్ న్యూస్ కి మీ అందరిని నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేను కాందలీలో ఒక సొసైటీ నుండి లైవ్ గా మాట్లాడుతున్నాను. వెనకాల సివిల్ డ్రెస్ ఇంకా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు చూస్తున్నారు కదా, ముంబై పోలీస్ స్పెషల్ టీం. వీళ్ళంతా ఎన్కౌంటర్ లో స్పెషలిస్టులు. వీళ్ళ మెయిన్ ఆఫీసర్ సునీల్ కరేకర్ 18 ఎన్కౌంటర్లు చేశారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారని మీరు షాక్ లో ఉంటారని నాకు తెలుసు. ఈ బిల్డింగ్ లో టెర్రరిస్టులు దూరారు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా జరగచ్చు. ఇక్కడ షూట్అవుట్ జరగడానికి కూడా చాలా అవకాశం ఉంది. సార్ వాడు నా కూతుర్ని చంపేస్తాడు. సార్ ప్లీజ్ నా కూతుర్ని కాపాడండి. వాడికి పిచ్చి పట్టి. వాడి పేరేంటి? అరిమాన్ జాన్. ఈ అర్మాన్ చౌహాన్ మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? అరిమాన్ నా కూతుర్ని ఫోర్స్ చేస్తూ ఫాలో అవుతుంటాడు సార్. వాడు పెళ్లి చేసుకోడు. నా కూతుర్ని ఎవరితోనూ పెళ్లి చేసుకునివ్వట్లేదు. ఈ రోజు వాడికి ఏదో అయిందనుకుంటా. వాడు పిచ్చోడు అయిపోయాడు. ఈ రోజు నా కూతుర్ని వదలడు. కాపాడండి సార్. బస్సులోని నీ అబ్బాయి అంత కష్టపడుతున్నాడని మీకు తెలిసాక తలుపులు ఎందుకని ఓపెన్ చేశారు? సార్ ఈ రోజు పొద్దున్నే ఎలక్ట్రీషియన్ పిలిచాను, వాడే వచ్చాడు అనుకున్నా. కానీ మీరు అదంతా అడగడానికి ఇదే టైమా? మీరు ఏడవకండి. ఇది ఆడిబండే సార్. హర్ష సార్ అర్మాని ఈ కారులోనే వచ్చాడు. దీని ఆర్టీ డీటెయిల్స్ ఈ బండి ఎవరి పేరు మీద ఉందో కనుక్కో. ఎస్ సార్. ఖాన్ తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయి. వెళ్ళు. బాగువే ఇట్రా ఇట్రా. ఇదిగో తీసుకో, పెన్ డ్రైవ్ తీసుకో. ఇందులో లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కాపీ చేయి. నా మాటనరా, 2000 రూపాయలు ఇస్తాను. అందులో 1000 రూపాయలు ఆ వాచ్మెన్కి ఇచ్చేసాయి. నీకేదైనా పిచ్చి పట్టిందా ఏమిటి? టీంలో ఒకవేళ నన్ను పట్టుకుంటే బాత్రూమ్ క్లీన్ చేసే డ్యూటీ ఇస్తారు. ముందు ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఇవ్వు. ఇస్తాను. ఇదిగో తీసుకో. సార్ జాకెట్ వేసుకోండి. హీరోలాగా బిహేవ్ చేయొద్దు సార్. ప్లీజ్ జాకెట్ వేసుకోండి సార్. అరే ఖాన్ వాడు ఎలక్ట్రీషియన్. వాడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని బెల్ కొడతాడా? ఈ విషయం కూడా కరెక్టే. పద. నువ్వెక్కడికి? సార్ నేను పైకి. నీకేమైనా మతిపోయిందా? నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. పెళ్ళి అవ్వకుండా పైకి వెళితే నువ్వు జీవితంలో చాలా సంతోషాన్ని మిస్ అవుతావు. సరే ఏంటి సార్? ఓకే. తలుపుతారు. చెప్పండి, మీరెవరు? మీ అమ్మగారు పిలిచిన ఎలక్ట్రీషియన్ని. ఈ ఏసీ పని కోసం పిలిచాను. మీరు రేపు రండి. లేదు, ఈ రోజే చేయాలి, లేదంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది. వద్దు. ఏయ్ రేపు రమ్మని చెప్పింది కదా, అర్థం అవుదా నీకు? ఇక్కడి నుంచి బయలుదేరు. పోలీస్ అంకుల్, మీకు నా గన్ కావాలా? అర్మాన్, అర్మాన్ వదులు. అర్మాన్ గన్ కింద పడే. గన్ కింద పడే, కింద పడే. అర్మాన్, 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 అర్మాన్. సార్, సార్ టీ సార్.
సార్, ఈ అర్మాన్ చౌహాన్ ఈ ఎస్టీప్ చౌహాన్ కొడుకు. ఆయనకొకే కొడుకు. అయ్యో అరే, అంటే మనకి పై పోస్టింగ్ ఇచ్చేవాడి కొడుకునే పైకి పంపించాం మనం ఇప్పుడు. చూసారా మీరంతా? పోలీసోడు తల మీద చేయి పెట్టేశాడు. అంటే ఇక్కడ ఏదో సమస్య ఉంది. పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం సార్. ఈ వయసులో నక్సల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు సార్ మొన్నే. సార్ నా కూతురు తను బాగానే ఉంది, ఏం కాలేదులేండి. నేను వెళ్ళి చూస్తాను. అరే ఆగండి. మ్యామ్, మేము అంబులెన్స్ పిలిచాం, వస్తున్నాం. మీరేం వరి అవ్వకండి, సరేనా? మీరు కొంచెం గోల్ సెకండ్ నన్ను పంపించండి. ఖాన్ సార్. హర్ష, నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే ఎన్కౌంటర్ చేశాను. ఖాన్ నాతో పాటు లేడు. సార్, నక్సల్ ఏరియా గురించి నేను ఊరికే సరదా కోసం చెప్పాను. కానీ సీరియస్ అవడానికి అవకాశం ఉందిగా. అది కూడా ఈ వయసులో. చూడు ఖాన్, ఒకవేళ నువ్వు నాతో ఇరుక్కుంటే టీం మొత్తం పాడైపోతుంది. ఎంతో కష్టపడి టీంని బిల్డ్ చేశాను. గాట్ మై పాయింట్? సార్, ఈ యష్దీప్ మనల్ని వదిలిపెట్టేలా లేడు. నా ఎంక్వైరీ మొదలైపోయింది. డీసీపీ సార్ నుంచి ఫోన్. జై హింద్ సార్, ఇప్పుడే వస్తున్నాను సార్. ఓకే సార్. గణేష్ బాబు సార్, యూనిఫామ్ తీసుకుంటారా? జై హింద్ సార్. కేల్కర్, మీరు కొంచెం ఆలోచించి షూట్ చేయాల్సి ఉండాల్సింది. వాడు టెర్రరిస్ట్ కాదన్న విషయం మీకు తెలుసు. టెర్రరిస్టా? మేమెప్పుడు వారిని టెర్రరిస్ట్ అన్నాం సార్. మీరు న్యూస్ చూడలేదా? మీడియా మొత్తం ఇదే చెప్తోంది. టెర్రరిస్ట్ అనుకుని పోలీసులు ఒక అమాయకుడు ప్రాణం తీశారు అంటున్నారు. సార్, మీడియా వాళ్ళు ఏదేదో వాగుతూ ఉంటారు సార్. సార్, యాక్చువల్లీ ఇట్ వాజ్ ఏ హాస్టేజ్ సిచ్యువేషన్ సార్. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని గన్ పాయింట్లో హాస్టేజ్ చేసి పెట్టాడు. నేను ఇంట్లోకి వెళ్ళాక వాడు నన్ను ఫైర్ చేయాలని చూశాడు. అప్పుడు నేను కాలు మీద బుల్లెట్ షూట్ చేశాను. వాడు కింద పడ్డాడు. అప్పుడు వాడు ఆ అమ్మాయి మీద ఫైర్ చేశాడు. అప్పుడు నేను సెకండ్ బుల్లెట్ షోల్డర్పై కాల్చాను. మళ్ళీ వాడు నన్ను గన్ పాయింట్ చేశాడు సార్. సో నేను థర్డ్ షాట్ కొట్టాల్సి వచ్చింది. చెస్ట్ పైన. ఏం చేయమంటారు సార్? సెల్ఫ్ డిఫెన్స్. నీతో ఇంకా ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ? సార్, నేను ఒంటరిగానే లోపలికి వెళ్ళాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పే కథని ఎలా జస్టిఫై చేస్తావో అది చెప్పు. సార్, మేము కాపాడిన అమ్మాయి ఐ విట్నెస్ గా ఉంది సార్. స్టేట్మెంట్ ఇస్తుంది సార్. ఒకవేళ ఆ అమ్మాయి నీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్తే అప్పుడు నీ సస్పెన్షన్ పక్కా. ఎందుకంటే ఇప్పటికే వాడు ఎవడి కొడుకో నీకు తెలుసుంటుంది అనుకుంటాను. పోలీసులు నా కొడుకుని టెర్రరిస్ట్ అని పబ్లిసిటీ చేసి చంపేశారు. వాడొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తనని చూడడానికి వెళ్ళాడు. ఇద్దరికి గొడవ వచ్చేసింది. గొడవలు జరగడం అనేవి నార్మలే కదా, లవర్స్ డిఫ్. అందువల్ల వాడిని టెర్రరిస్ట్ అనేస్తారా? కొన్ని మెడల్స్ కోసం కొందరు కరప్ట్ ఆఫీసర్స్ ఇలాంటి పనులని చేస్తారు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. ఎవరికైనా ఎప్పుడైనా పోస్టింగ్ ఇవ్వకుండా పోయి ఉంటాను. సో సునీల్ కేల్కర్కి నా మీద కోపం. నా పైన పగ తీర్చుకోవడానికి సునీల్ కేల్కర్ నా కొడుకుని చంపేశాడు. ఇప్పుడు తనని కాపాడుకోవడానికి టెర్రరిస్ట్ అని డ్రామా చేస్తున్నాడు. వాడిని ఈ కేసులో నేను ఎదిరిస్తాను. వాడిని సస్పెండ్ మాత్రం కాదు, వాడికి ఉరిశిక్ష పడేలా చేస్తాను. హలో, మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? మేము 1 అవర్లో రెడీ అయిపోతాం. మీరు కూడా త్వరగా వచ్చేయండి. గుర్తుంది కదా, ఈరోజు మీరు సూట్ వేసుకోవాలి. నేను రాలేను, మీరు వెళ్ళరండి. కానీ సడన్ గా ఏమండి? అరే, నేను రానన్నాను కదా. అన్నిటికీ కారణం చెప్పాలా ఏంటి? ఫోన్ పెట్టే. వదినా, ఏవైంది? అన్నీ ఏమన్నారు? రాను అని చెప్పేశారు, కానీ ఎప్పుడు ఇలా మాట్లాడిందే లేదు. సార్, డీసీపీ సార్ ఏం చెప్పారు? సార్, ఆ అబ్బాయి టెర్రరిస్ట్ అని ఎప్పుడు మనం చెప్పలేదే. ఈ విషయం మీడియాలో ఎలా స్ప్రెడ్ అయింది? సార్, న్యూస్ ద్వారా ఇప్పుడే ఈ విషయం తెలిసిందే. సార్, టెర్రరిస్ట్ అని మనం 11 చంపేశామని అన్ని న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు. అంటే దీంట్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు. సంగ్రామ్ సార్, ముందు దీన్ని ఏ మీడియా స్ప్రెడ్ చేసిందో కనుకో. హర్ష, క్రైమ్ సీన్లో దొరికిన పిస్టల్ సీరియల్ నెంబర్ ఎవరి పేరునుందో కనుక్కో. ఒకవేళ అది అన్లైసెన్స్డ్ అయితే రిపోర్టర్స్కి చెప్పి దాన్ని ఎక్కడ కొన్నారో కనుక్కో. ఎస్ సార్. అంతా తలకిందులయ్యింది.
నువ్వు నాతో పాటు రా. ఇప్పుడు అర్థమైందా ఖాన్? నేను అందరితో ఖాన్ పైన లేడని ఎందుకు చెప్పాను? ఖచ్చితంగా నన్ను సస్పెండ్ చేస్తారు. కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. అంతవరకు మీడియా వాళ్ళని ఇక్కడికి రానివ్వకు. ఇక అమ్మాయి ఉండే హాస్పిటల్లో మన వాళ్ళని ఉండమను, సివిల్ డ్రెస్లో. ఎందుకంటే ఆ అమ్మాయి మనకి చాలా ఇంపార్టెంట్. అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. తీసుకుందాం. ఇప్పుడు అక్కడ చాలామంది మీడియా వాళ్ళు ఉంటారు. స్టేట్మెంట్ రాత్రి తీసుకుందాం. సలోని, ఇలా చూడు, పోలీసులకి అన్ని నిజాలే చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్తే నువ్వు ఇరుక్కుంటావు. అర్థమైందా? అమ్మని చెప్పేది కూడా నిజమే. అర్మాన్ ఎలాగో పోయాడు, నువ్వు కూడా ఫ్రీగా ఉండొచ్చు. మళ్ళీ పోలీసులు వస్తూ పోతూ ఉంటారు. అందుకని నువ్వు వాళ్ళ దగ్గర అర్మాన్ నిన్ను చంపాలనుకున్నాడు, మీరే చంపేశారని చెప్పి. అంతే. అంతే అంటే ఏంటి? అది అన్నం అన్నం ఇంతే ఉందని చెప్తూ ఉన్నాను. ఇతనెవరు? సార్, నేను నా తమ్ముడు, నా కజిన్. వెళ్ళు. రేయ్, బయటికి పో. వెళ్ళు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈ అర్మాన్ని మీరు ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు? సార్, అది సార్, తన ఆరోగ్యం బాగాలేదు. తనకు బదులుగా ఆన్సర్స్ నేను చెప్పొచ్చా? ఓకే ఓకే, మీరు చెప్పండి. మా సలోనికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ఒకరోజు తను సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పింది. నా సోర్సెస్ ద్వారానే నేను వెతికాను. అర్మాన్ చౌహాన్ అనే ప్రొడ్యూసర్ ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నారని నేను విన్నాను. మేము చూడ్డానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. చౌహాన్ సార్, ఇది సలోని పోర్ట్ఫోలియో. తను కళ్ళెదురుగా ఉండగా ఫోటోగ్రాఫ్తో పనే ఉంది. నేను ఆడిషన్ చేస్తాను. వాడికి సలోని ఆడిషన్ చాలా నచ్చింది. 2 రోజుల తర్వాత వాడు మమ్మల్ని పిలిచాడు. సలోని హీరోయిన్గా ఒక మూవీలో సెలెక్ట్ చేశాడు. 2 లక్షలు ఆ మూవీకి అడ్వాన్స్గా ఇచ్చాడు. నేను చాలా సంతోషపడ్డాను. సలోని సినిమాలో హీరోయిన్ అవుతుందనుకున్నా. తర్వాత సలోని అక్కడికి రోజు వెళ్తుంది. ఒకరోజు ఆ అర్మాన్ నన్ను ఒంటరిగా రమ్మన్నాడు. ఆంటీ, నేను సలోనిని ప్రేమిస్తున్నాను. నేను తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. కానీ నేను ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్ళతో చెప్పలేను. అందువల్ల వాళ్ళని ఒప్పించడానికి నాకు కొంచెం టైం కావాలి. కానీ నాన్న, నేను సలోనితో కూడా చెప్పాలి కదా. ఇది తన లైఫ్. ఎందుకైనా తనతో ఒక మాట చెప్పాలి కదా. అంటే తను ఖచ్చితంగా ఎస్ అని అంటుంది. నాకు మీ అంగీకారం, ఆశీర్వాదమే కావాలి. నేనెందుకు వద్దంటాను? మీలాంటి అల్లుడు ఎవరొద్దంటారు ఏంటి? కానీ నాన్న, మాకొక సమస్య ఉంది. నాకు తెలుసు. ఈ రోజు నుంచి మీరు, మీ కూతురు సలోని ఇద్దరు నా బాధ్యత. తర్వాత వాడు మాకు నెలకి 2 లక్షలు ఇస్తూ ఉంటాడు. 2 లక్షలా? మీరిద్దరూ నెలకి 2 లక్షలు ఖర్చు పెడతారా? సార్, మన టీం మొత్తం కలిపినా ఇంత ఖర్చు పెట్టలేం సార్. సరే సరే, మీరు చెప్పండి. అప్పటి నుంచి వాడు రావడం పోవడం మొదలుపెట్టాడు. సలోని సంతోషంగా ఉన్నింది. ఎందుకు సంతోషంగా ఉండదు? ఇంత పెద్ద డైరెక్టర్తో పెళ్ళవుతుందంటే సంతోషంగానే ఉన్నింది. 8 నెలలు సరిగ్గానే జరిగాయి. తర్వాత సడన్గా అతను రావడమే ఆపేశాడు. వాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. మేము ఆఫీసుకు కూడా వెళ్ళి చూసాం, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఏం జరుగుతుందని నాకు అస్సలు అర్థం కాలేదు. తను ఏడ్చి తన పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. నేను అర్మాన్ని చాలా ప్రేమిస్తున్నానమ్మా. నన్ను అర్మాన్ ఎందుకు వదిలేశాడమ్మా? ఇక్కడ చూడు, ఏడవకు. మనం పని చేద్దాం. అతని ఇంటికి వెళ్ళి ఒకసారి కలుద్దాం. 2 రోజుల తర్వాత వాడి ఇంటికి వెళ్ళాం. వాడి నాన్న అన్ని తప్పులు మేమే చేసినట్టు అన్ని మా మీదే వేశాడు. తల్లి కూతుర్లు కలిసి నా కొడుకుని వలలో వేసుకున్నారా? ఇన్నేళ్లు కష్టపడి డబ్బులు సంపాదించాను. మీ ఇద్దరికి ఖర్చు పెడుతున్నాడు. అలాంటిదేమీ లేదు సార్. అర్మాన్ నేను ఒకరికొకరు ప్రేమించుకుంటున్నాను సార్. ప్రేమ? ఈ ప్రేమకి ధర ఏంటి? నెలకి 2 లక్షలా? అది అడిగింది మేం కాదు, అతనే ఇచ్చాడు. మీ కొడుకు చాలా మంచోడు. వాడు అమాయకుడని మీరు తెలుసుకున్నారు.
ఒక మంచి మేక దొరికింది, ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు మీరు యూజ్ చేసుకున్నారు. లేదు సార్, అలాంటిదేమీ లేదు. ఒకవేళ మేము చెప్పేది అబద్ధం అని మీరు అనుకుంటే మీరు అర్మాన్ దగ్గర అడగండి సార్. అర్మాన్, అర్మాన్. ఎస్ డాడ్. అర్మాన్, అర్మాన్, అర్మాన్ ఎక్కడికి వెళ్ళలేదు? చెప్పేది అర్మాన్ వాళ్ళు ఏమంటున్నారో చూడు. ప్లీజ్ మీ నాన్న దగ్గర నిజం చెప్పు. మన ఇద్దరం ఒకరికొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పు ప్లీజ్. లేదు నాన్న, అలాంటిదేం లేదు. తను అబద్ధం చెప్తుందా? ఐ స్వేర్. మీరిద్దరు విన్నారా? ఇప్పుడు వెళ్ళండి ఇక్కడి నుంచి. గెట్ అవుట్. అర్మాన్ అలాంటోడు కాదని నా మనసుకి బాగా తెలుసు. అలాగే జరిగింది సార్. 2 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చాడు. నన్ను క్షమించమని అడిగాడు. సలోని ఐఎమ్ రియలీ సారీ. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని నాన్న ముందు చెప్పలేకపోయాను. నీకు మా నాన్న గురించి తెలీదు. హీస్ వైట్ కోల్డెడ్ డెవిల్. కానీ నువ్వు బాధపడకు. నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నాను. ఐ ప్రామిస్. చూడు నాన్న, మీ అమ్మా నాన్నలకు నచ్చకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది? ఆంటీ, మేము పారిపోయి పెళ్లి చేసుకుంటాం. మా ఇద్దరికి పెళ్ళైపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేద్దాం. తర్వాత ఖచ్చితంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆయనకి అన్నిటికంటే నాకంటే కూడా ఆయన గౌరవమే ముఖ్యం. సలోని నువ్వు ఒక్కసారి ఎస్ అని చెప్పు ప్లీజ్. సలోని. నాన్న, ఇంకోసారి ఆలోచించుకో. ఆంటీ. లేదమ్మా, ఇప్పుడేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆంటీ, ఇంకో విషయం చెప్పాలి. నేను ఇకపై డబ్బులు ఇవ్వలేను. ఎందుకంటే మా నాన్న నా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారు. కానీ మీరేం బాధపడకండి, ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది. వాడు డబ్బులు ఇవ్వడం ఆపేశాడు. మా ఫినాన్షియల్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా అయిపోయింది. నేను సలోని కోసం ఫిలిం ప్రొడ్యూసర్తో స్ట్రగుల్స్ మళ్ళీ మొదలుపెట్టాను. సలోనికి కూడా ఒక పార్లర్లో జాబ్ దొరికింది. కానీ ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. ఈ అర్మాన్ సలోమిని ఎంతగానో ప్రేమించాడు కదా, అయినా ఎందుకు చంపాలనుకున్నాడు? వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరిగింది. సార్, నాకు తెలిసినంత వరకు సలోని సినిమాలో స్ట్రగుల్ అవడం వాడికి నచ్చలేదు. ప్రేమిస్తున్నాడు కదా. కానీ సార్, మీరు వాడిని చంపుంటకూడదు. అరే ఏంటిది? ఉదయమే కదా నా కూతుర్ని కాపాడండి అన్నారు. ఒకవేళ నేను వాడిని చంపకపోతే వాడు మీ కూతుర్ని చంపేవాడు. చెప్పండి అమ్మకి. అవునమ్మా, ఏం చెప్పేది కరెక్టే. నా ప్రాణాన్ని ఈయనే కాపాడారు. అర్మాన్ టెర్రరిస్ట్ అని మీడియాకి ఎవరు చెప్పారు? మేము ఏ ప్రెస్ వాళ్ళతో మాట్లాడలేదు. సరే, రెస్ట్ తీసుకోండి. ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే వాళ్ళని అలౌ చేయకండి. ఏంటి చెప్పండి. నేను సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ ఖేల్కర్. నమస్కారం. ఇదే ఈ న్యూస్ ఛానల్లో ఆఖరి న్యూస్. ఇకపై న్యూస్ రాదు. మీకు అందరికీ అర్థమైందా? నమస్కారం.